నమస్కారం. ఈరోజు మీ యొక్క ఈమెయిల్ అకౌంట్లో లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి పేర్లు ఎలా మార్చాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలి మనం నేర్చుకుందాం. మొదట మీ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద మోర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినప్పుడు కింద క్రియేట్ న్యూ లేబుల్ అన్న ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏ న్యూ లేబుల్ నేమ్ అనే ఒక ఆప్షన్ వచ్చినప్పుడు దాని మీద మీరు మీ యొక్క పేరుని ఎంటర్ చేయాలి. తద్వారా క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక న్యూ లేబుల్ అనేది ఎడం పక్క క్రియేట్ అవుతుంది. నేను ఏ ఈమెయిల్ అయితే నేను నా యొక్క లేబుల్ లేదంటే ఫోల్డర్లో పెట్టాలనుకుంటున్నానో దాని మీద నేను టిక్ పెట్టి ఇక్కడ లేబుల్ అనే ఆప్షన్కి వెళ్ళి ఆఫీస్ మీద క్లిక్ చేసి అప్లై చేసినట్లయితే ఆ యొక్క ఈమెయిల్ ఈ యొక్క లేబుల్లోకి వెళ్తుంది. లేదా మరో విధంగా చేయొచ్చు. అదేంటనగా ఈ యొక్క ఈమెయిల్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ లేబుల్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఆఫీస్ మీద టిక్ పెట్టి అప్లై చేసినట్లయితే ఈ యొక్క ఈమెయిల్ నా యొక్క ఆఫీస్ అనే లేబుల్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా మీరు మరొక లేబుల్ లేదంటే ఎన్నైనా లేబుల్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగనగా మళ్ళీ ఇన్బాక్స్కి వెళ్ళి ఇక్కడ ఏదన్నా ఈమెయిల్ నేను సెలెక్ట్ చేసుకొని లేబుల్కి వెళ్ళి క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ మరొకసారి నేను పేరుని ఎంటర్ చేసి క్రియేట్ అని కొట్టిన ఎడం పక్క ఒక కొత్త లేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ విధంగా మనం అనేకమైన లేబుల్స్ని అనగా ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన యొక్క ఈమెయిల్స్ వాటి పేరు ప్రకారం వాటి గుణాల ప్రకారం మనం క్రమ పద్ధతిలో పేర్చుకొనవచ్చు. అదేవిధంగా ఈ యొక్క లేబుల్స్ పేర్లు కూడా మార్చవచ్చు. అది ఎలాగనగా ఈ లేబుల్ మీద మీరు కర్సర్ పెట్టినప్పుడు కుడిపక్క చిన్ని ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన ఎడల ఎడిట్ అనే ఒక ఆప్షన్ మీకు వస్తూ ఉన్నది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పేరును మార్చేసి మీకు నచ్చిన పేరు మరలా ఇచ్చుకోవచ్చు. తర్వాత సేవ్ అని కొట్టిన ఎడల ఈ యొక్క లేబుల్ యొక్క పేరు మారిపోతుంది. అదేవిధంగా ఈ ఆఫీస్ లేబుల్ని డిలీట్ చేయాలనగా దాని మీద క్లిక్ చేసి రిమూవ్ లేబుల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆ యొక్క లేబుల్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మీ యొక్క లేబుల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని డిలీట్ చేయవచ్చు, లేదంటే పేరు మార్చవచ్చు. ఈ యొక్క ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మేము అనేకమైన వీడియోలతో మీ వద్దకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.